హాయ్ అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు సండే స్పెషల్ ఇంట్లో చేపల పులుసు పెడుతున్నానండి. ఇవి జల్లలు అన్నమాట. ఒకే ముళ్ళు ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. జల్లల పులుసు నేను నీట్గా కడుక్కొని పెట్టేసుకున్నా. దాంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు 5-6 ఇలా కాయగా ఘాటు పెట్టుకుంటే బాగుంటాయి. ఒక్కటే ఉల్లిపాయ, కొంచెం పెద్ద సైజుది. ఈ ఉల్లిపాయ నేను కాల్చి పేస్ట్ చేసుకుంటా, చూపిస్తాను మీకు. సరిపడా చింతపండు నానబెట్టుకున్న ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా. ఈ చేపల పులుసు కొంచెం పులుపు ఉంటేనే బాగుండేది కదా. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు కారం అవన్నీ నార్మలే కాబట్టి కూర వండేటప్పుడు నేను చూపిస్తాను. ఉల్లిపాయ చేపల పులుసుకి కొంచెం కాల్చి పేస్ట్ చేసుకుంటే బాగుండేది కదా. చాలా రకాలుగా చేయొచ్చు చేపల పులుసు, నేను చాలా పెట్టాను వీడియోస్. అందులో ఇదొక రకం అన్నమాట. ఇలా కాల్చి పేస్ట్ చేసుకుందాం. నీట్గా కాలాలి. ఉల్లిపాయ కాలిపోయింది కదా, ఇలా పై మాడిందంతా తీసేసి ఒకసారి కడిగేసి మిక్సీ పట్టేసుకోవడమే. దీంట్లోనే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి మిక్సీ పడదాం. అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసేసి. ఉడిపోయింది కదా ఉల్లిపాయ, ఇక దీన్ని ముక్కలు కోసేసి మిక్సీ పట్టుకుందాం. చేపల పులుసుకు ఒక దాకా తీసుకున్నా. ఇలా ఎలాడుపుగా ఉండాలి దాకా. ఆయిల్ పోసాను, కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది కదా చేపల పులుసు అంటేనే. ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసాను. మెంతులు వేగాలి. ముందుగా కాల్చుకున్నాం కదా ఉల్లిపాయ, ఆ ఉల్లిపాయలో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను. మెంతులు వేగినాయి కదా, మనం నూరు పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఇది మగ్గిపోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా, అంటే ఉల్లిపాయ కాల్చాం పచ్చివాసన ఉండదు, అల్లం వెల్లుల్లిపాయ ఉంది కదా, పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఆ పేస్ట్లోనే కల్లుప్పు, పులుసులకి కల్లుప్పు చాలా బాగుండిద్ది. పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకునే. ఉల్లిపాయ పేస్ట్ అన్నీ వేసిపోయింది కదా, చేప ముక్కలు కూడా వేసేద్దాము. ఈ జల్లలండి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక ముళ్ళే ఉంటుంది, తినడానికి కూడా మనకి ఈజీగానే ఉంది. ముళ్ళు ఉండవు కదా. చేప ముక్కలు వేసాం కదా, కారం కూడా వేసేద్దాం. చేపల కూరకి అసలు గెరికి పెట్టకూడదు, కానీ ముక్కలు మనం ఇప్పుడే కదా వేసాము. ఫస్ట్ ఒకసారి తిప్పొచ్చు ఉప్పు కారం పట్టేటట్టు. ఒకసారి ఇట్టా ఉప్పు కారంలో మనం మగ్గనిద్దాం. తిప్పాం కదా, సరిపోయిద్ది. ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోయాలి. కారంలో కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత అట్లా ఉడకాలి. కాసేపు ఉడికితే ముక్కకు ఉప్పు కారం బాగా పడతాయి అన్నమాట. చింతపండు పులుసు కూడా పోసేద్దాం. చింతపండు పులుసు బాగా చిక్కగా ఉండాలి, అప్పుడు పులుసు కూడా చిక్కగా ఉండిద్ది అన్నమాట. చేపల పులుసు బాగుండిద్ది. చింతపండు పులుసు పోసిన తర్వాత గెరిటి పెట్టకుండా ఒక్కసారి ఇలాగా దాకని ఇలా తిప్పితే సరిపోయిద్ది. తిప్పేసి పొయ్యి పెట్టేసి ఉడకనిద్దాం. పులుసు ఉడుకుతుంది కదా, ఇప్పుడే వంకాయలు ఇప్పుడు నేను చట్నీ కోసుకొచ్చాను అనమాట, తాజాగా ఉన్నాయి.
ఇప్పుడు ఎక్కడ చూసినా వంకాయలు చేపల పులుసులు వండుతున్నారు కదా, మనం కూడా వేద్దాం. వంకాయలు కూడా వేసేస్తున్నా. అన్నీ వేసేసాం కదా, ఇంకా మూత పెట్టేసేద్దాం. ఎక్కువ టైం అక్కర్లేదు, ఒక 10 నిమిషాల్లో అయిపోయిద్ది. మూత పెట్టేద్దాం. చూద్దామండి. చూసారు కదా, చేపల పులుసు రెడీ అయిపోయింది. దీంట్లో ఉప్పు అవి కూడా నేను ఒకసారి చూసి మధ్యలో మళ్ళీ వేసాను, వీడియో తీయడానికి అవ్వలేదు. ఉప్పు కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉంది. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేయచ్చు. నేనేం వేయట్లేదు, ఇంకా వంకాయ ఒక్కటే వేసాను పులుసులో. అంతేనండి, సింపుల్గా చేపల పులుసు, అది కూడా జల్లలు వంకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. చూశారు కదా, వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. మనం ప్లేట్లో పెట్టుకుందాం, టేస్ట్ చూద్దాం. ఒక వంకాయ కూడా ఒక పచ్చిమిర్చి, చూశారు కదా ఈరోజు చేపల పులుసు జల్లలు. చూశారు కదా, చాలా టేస్ట్ ఉండిద్దండి. జల్లలు అంటేనే చాలా బాగుంటాయి. జల్లలు వంకాయ చేపల పులుసు చాలా బాగుండిద్ది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.